దేశ సమగ్రత కోసం ఎంతకైనా పాటుపడతానంటూ పవన్ కళ్యాణ్ ఈ మధ్య మంచి డైలాగ్ వినిపించారు. అది బానే ఉంది, కానీ ముందుగా ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన సొంత పార్టీలో ఆయనే వేసిన 5 సభ్యుల కమిటీని ఒకతాటిపైకి నడిపించలేకపోతున్న పవన్ కళ్యాణ్ దేశ సమగ్రత గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటున్నారు విశ్లేషకులు. తనకు కులాలు మతాలు లేవని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వేసిన పార్టీ కమిటీలో 5 సభ్యులను తన సామాజిక వర్గానికి చెందిన వారికే చోటివ్వడంపై పార్టీలోని ఇతర సామాజిక వర్గాల నేతలు మండిపడుతున్నారు. చాకరీ మాకు, పదవులు ఆయన సామాజిక వర్గం వారికా అని నిలదీస్తున్నారు. 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఘోర పరాజయాలు పొందారు పవన్ కళ్యాణ్. ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉండవన్న ఆలోచనతోనే 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. గెలిచాక ఉప ముఖ్యమంత్రి పదవి సంపాదించారు. ఆ తరువాతి నుంచి నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వస్తున్నారు. ఎన్నికల్లో మాత్రం తనను గెలిపిస్తే నెలలో 4 రోజులు పిఠాపురంలోనే ఉంటానన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మర్రెడ్డి శ్రీనివాసును నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఆయన ఒంటెత్తు పోకడలు, ఆయనపై రకరకాల ఆరోపణల నేపథ్యంలో ఏడాది తిరక్కుండానే మర్రెడ్డిని పదవి నుంచి తప్పించారు. 5 సభ్యులతో ఒక కమిటీ వేశారు. పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, మర్రెడ్డి శ్రీనివాసులతో 5 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి కమిటీలో చోటిచ్చిన మర్రెడ్డి శ్రీనివాసును ఈ మధ్యనే అక్కడి నుండి కూడా తొలగించారు. ఆయన స్థానాన్ని చేబ్రోలులో పవన్ కళ్యాణ్ కు తన నివాసాన్ని ఇచ్చిన ఓదూరు నాగేశ్వరరావు తనయుడు ఓదూరు కిషోర్ను నియమించారు. అయితే ఓదూరు కిషోర్ పోకడలతో మిగతా సభ్యులు చికాగ్గా ఉన్నట్లు సమాచారం. పెండెం దొరబాబు అయితే కిషోర్ వైఖరితో విసిగిపోయి ఉన్నారట. కమిటీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దొరబాబు పిఠాపురం ఇన్ఛార్జి పదవిపై కన్నేశారంటూ ఓదూరు కిషోర్ వర్గం ప్రచారం చేస్తోంది. 5 మెన్ కమిటీలోని 5 సభ్యులు పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. తనకు కులం లేదని వేదికలకెక్కి ఉపన్యాసాలు ఇచ్చే పవన్ కళ్యాణ్ 5 మెన్ కమిటీలో ఇతర సామాజిక వర్గాలకు ఎందుకు చోటివ్వలేకపోయారని ఇతరులు ప్రశ్నిస్తున్నారు. ఇతర సామాజిక వర్గాల్లో సమర్థులు లేరని పవన్ భావిస్తున్నారా అని వారు మండిపడుతున్నారు. నియోజకవర్గ ప్రజలకే కాదు, పార్టీ నేతలకు కూడా పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం పట్ల కూడా పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి రాజుకుంటోంది. నియోజకవర్గానికి ఎందుకు రావడం లేదని కొందరు నేతలు 5 మెన్ కమిటీ సభ్యులనే అడిగేశారట. అయితే చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి వెళ్లడం లేదు కదా, అయినా అక్కడ పనులు జరుగుతున్నాయి కదా, పవన్ కళ్యాణ్ పిఠాపురం రాకపోతే కొంపలు అంటుకుపోతాయా అని కమిటీ సభ్యులు సమాధానం చెబుతున్నారట. ఈ వివరణపై మరింత భగ్గుమంటున్నారు కింది స్థాయి కార్యకర్తలు. ప్రస్తుతం ఉన్న 5 మెన్ కమిటీ అయినా ఎంతకాలం మనుగడలో ఉంటుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం సంక్రాంతి పండగకైనా పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి వస్తారా అని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ఎందాకైనా పోరాడతానంటూ ఈ మధ్య పవన్ కళ్యాణ్ అంటున్నారు. అది తర్వాత చేయొచ్చు, కానీ ముందుగా జనసేన పార్టీలోని 5 నేతలతో వేసిన కమిటీలో సమగ్రత దెబ్బతినకుండా చూసుకుంటే మంచిదని పవన్ కళ్యాణ్ కు హితవు పలుకుతున్నారు రాజకీయ పండితులు.